కశ్మీరీ సంఘీభావ దినోత్సవం ఈసారి ఫ్లాప్ షోగా మారిపోయింది. ప్రతి ఏడాది పాకిస్తాన్ ఫిబ్రవరి 5వ తేదీన కశ్మీరీ సాలిడారిటీ రోజుగా జరుపుకుంటుంది. అయితే ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కశ్మీరీలు, పాకిస్తాన్కు చెందిన అసంతృప్తవాదులు, యూరోప్తో పాటుగా ప్రపంచంలో పలు దేశాల్లో పాకిస్తాన్ వైఖరి నిరసనగా పలు చోట్ల బైక్ ర్యాలీ నిర్వహిస్తే పలు చోట్ల నిరసన ప్రదర్శన నిర్వహించారు. పాకిస్తాన్పై అక్కసు వెలగక్కారు. దీంతో పాక్ ప్రధాని షరీఫ్కు, పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు చెంపపెట్టుగా మారిపోయింది. వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం. మన పొరుగున ఉన్న పాకిస్తాన్ అవకాశం దొరికినప్పుడల్లా ఇండియాలో టెర్రర్ దాడులకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కాశ్మీర్ను పాకిస్తాన్లో విలీనం చేసుకునే వరకు విశ్రమించమని పాక్ పాలకులు అక్కడ ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటూ ఉంటారు. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ఇండియాతో కావాలనుకుంటే 1000 సంవత్సరాల పాటు యుద్ధం చేసైనా ఇండియాలో కాశ్మీర్ను సాధించుకుంటామని ప్రగల్భాలు పలుకుతుండేవారు. ప్రజల్లో సెంటిమెంట్ రాజేసి ఓట్లు దండుకుంటూ ఉంటారు. భారత ఆక్రమిత కశ్మీర్లో మన సోదర ముస్లింలను భారత ప్రభుత్వం అణుచివేస్తోందని, వారికి అక్కడ కనీస హక్కులు లేవని పాక్ ప్రజలను రెచ్చగొడుతూ ఉంటారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 5న కశ్మీరీ సాలిడారిటీ డే జరుపుకుంటారు. ఆ రోజు జాతీయ సెలవు దినం. క్యాండిల్ లైట్ ప్రదర్శనలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది సీన్ రివర్స్ అయ్యింది. పాకిస్తాన్ను కశ్మీరీ ప్రజలు నమ్మడం మానేశారు. పాకిస్తాన్తో పోల్చుకుంటే ఇండియాలోనే మైనార్టీలు స్వేచ్ఛగా బతుకుతున్నారు. సాధారణ భారతీయుడికి ఉన్న హక్కులే ఇండియాలో వారికి ఉన్నాయి. ఒక విధంగా చెప్పుకోవాలంటే పాకిస్తాన్లోనే హిందువుల హక్కులను కాలరాశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు హిందువుల జనాభా 20% ఉంటే ప్రస్తుతం 2% కూడా లేదంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవడం కష్టమేమీ కాదు. అయితే ఈ ఏడాది పాకిస్తాన్ సాలిడారిటీ రోజు పాకిస్తాన్కు వ్యతిరేకంగా కశ్మీరీ ప్రజలతో పాకిస్తాన్కు చెందిన అసంతృప్తవాదులు కేవలం ఇండియాలోనే కాదు, యూరోప్లో కూడా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇస్లామాబాద్ వాదనను తిరస్కరించారు. ప్రదర్శనకారులు ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్ నిర్వహిస్తున్నది అసత్య ప్రచారమని, ఇక ఇండియా కశ్మీర్ గురించి మరిచిపోండని కశ్మీరీ యువత బైక్ ర్యాలీ నిర్వహించారు. వాస్తవాధీన రేఖకు సరిహద్దులో ఉండే 2 గ్రామాలు కేరాన్, టీట్వాళ్లలో అక్కడి ప్రజలు పాకిస్తాన్ సాలిడారిటీ రోజు సందర్భంగా భారత జాతీయ జెండాలతో పాకిస్తాన్కు వ్యతిరేకంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. దేశభక్తికి సంబంధించి ఈవెంట్లు నిర్వహించారు. అలాగే ఎల్ఓసి అవతల వైపున ఉన్న పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో కూడా దేశభక్తి ఈవెంట్లు జరిగాయి. ఇక ఇండియాలోని కశ్మీర్లో పలు జిల్లాల్లో, ముఖ్యంగా వాస్తవాధీన రేఖ వద్ద జాతీయ గీతాలాపన, తర్వాత తిరంగా ర్యాలీ, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారని అధికారులు చెప్పారు. ఫిబ్రవరి 5న పాకిస్తాన్లో అధికారికంగా కాశ్మీరీ సాలిడారిటీ రోజును పాటిస్తారు. ఆ రోజు నేషనల్ హాలిడే. అక్కడ ఇండియాలో ఉండే కాశ్మీరులకు సంఘీభావంగా పబ్లిక్ ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కొవ్వొత్తులు వెలిగిస్తారు. వివిధ దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాల్లో కూడా కాశ్మీరీ సాలిడారిటీ డేను పాటిస్తారు. దీనివల్ల ఆయా దేశాల్లో స్థానికంగా కొంత ప్రచారం లభిస్తుందని పాక్ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. అయితే ప్రతి ఏడాది కశ్మీర్లో సెపరేటిస్టులు కశ్మీరీ సాలిడారిటీ రోజు పలు ఈవెంట్లు నిర్వహిస్తారు. అయితే ఈసారి ఇండియన్ ఆర్మీ వారి స్థావరాలను ధ్వంసం చేశారు. కశ్మీర్లో వారి ఆనవాళ్లు లేకుండా చేశారు. ఈ నెల 5వ తేదీన కశ్మీర్లో యథావిధిగా షాపులు తెరిచారు. భారత జాతీయ జెండాలను రెపరెపలాడించారు. పాకిస్తాన్ సాలిడారిటీ డేకు వ్యతిరేకంగా ట్రెహ్గామ్ నుంచి కుప్వారా పట్టణం వరకు తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ట్రెహ్గామ్ విషయానికే వస్తే ఈ ఏరియా జేకేఎల్ఎఫ్ వ్యవస్థాపకుడు మక్బూల్ భట్ పూర్వీకుల గ్రామం. ఇక భట్ ఇంటెలిజెన్స్ అధికారిని హత్య చేయడంతో ఆయనకు ఫిబ్రవరి 1984లో తిహార్ జైల్లో ఉరితీశారు. పాకిస్తాన్ తరచూ ఇండియాలోని కశ్మీర్లో టెర్రర్ దాడులు సృష్టించడంతో గత 78 సంవత్సరాల నుంచి సుమారు 1,00,000 మంది కాశ్మీరీలు ప్రాణాలు కోల్పోయారు. ప్రతి ఏడాది ఇస్లామాబాద్ కాశ్మీరీల పట్ల సానుభూతి నాటకాన్ని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. దశాబ్దాల పాటు కశ్మీర్లో హింసను పెంచి ప్రోత్సహించి మరోపక్క కశ్మీరీ సాలిడారిటీ డే పేరును
తమకు తాము కశ్మీరీ ఛాంపియన్గా చూపించుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన కశ్మీర్ సంఘీభావ దినంగా ఒక డ్రామాకు తెరతీస్తున్నారని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కశ్మీరీలు పాకిస్తాన్కు చెందిన అసంతృప్తవాదులు పాకిస్తాన్పై మండిపడుతున్నారు. బ్రిటన్తో పాటు బెల్జియం పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు తీశారు. జమ్మూ కశ్మీర్లో పాకిస్తాన్ ఫ్రాక్సీ వార్ అంటే పరోక్ష యుద్ధం చేస్తోందని, టెర్రర్ దాడులు సృష్టించి అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. అదే స్వదేశం పాకిస్తాన్లో రాజకీయ పార్టీలను అణగదొక్కుతోంది. ప్రజల కనీస అవసరాలను తీర్చడం లేదని పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నారు. ఇక బ్రాడ్ ఫోర్డులో జమ్మూ కాశ్మీర్కు చెందిన స్థానికులు యునైటెడ్ పీపుల్స్ నేషన్ పార్టీ బ్యానర్తో పాకిస్తాన్ రాయబార కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోసపూరితమైన సంఘీభావ దినోత్సవాన్ని ఇక ఆపండి అంటూ చురకలంటించారు. మా రాష్ట్రం మాది, మా రాష్ట్రం ఆక్రమించడాన్ని ఒప్పుకోం, ఇక టెర్రరిజాన్ని ఆపండి అంటూ బ్రాడ్ ఫోర్డులోని కశ్మీరీలు పాక్ రాయబార కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ టెర్రరిజాన్ని పెంచి ప్రోత్సహించి గత 78 సంవత్సరాల్లో దాదాపు 1,00,000 కంటే ఎక్కువ మంది కశ్మీరీల ప్రాణాలు తీశారని నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది కశ్మీరీలను చంపి వారికి సానుభూతిగా కశ్మీరీ సాలిడారిటీ డే అంటూ ఆ కపట నాటకాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. వాస్తవానికి చూస్తే కశ్మీరీ ప్రజలను సాలిడారిటీ పేరుతో పాకిస్తాన్ అవమానపరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్ పేరుతో చెప్పి పాకిస్తాన్లోని సహజ వనరులను అక్కడి రాజకీయ నాయకులు లూటీ చేస్తున్నారని కశ్మీర్ నాయకులు ఆరోపిస్తున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ప్రజల కనీస అవసరాలు పాకిస్తాన్ తీర్చలేకపోతోంది. అలాంటి ఇండియాలోని కశ్మీరీ ప్రజలకు ఏమాత్రం తీర్చగలదని లండన్లో కశ్మీరీలు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. యూరోప్తో పాటు బ్రిటన్లో కొన్ని జోన్లలో ఉండే కశ్మీరీలు ఫిబ్రవరి 5వ తేదీ కశ్మీరీ సాలిడారిటీ రోజును తాము గుర్తించమని తేల్చి చెప్పారు. ఆ రోజును తాము విద్రోహ దినంగా పాటిస్తామన్నారు. లండన్తో పాటు బ్రుసెల్స్లో కూడా ఇలాంటి ప్రదర్శనలే జరిగాయి. నిజమైన సంఘీభావం నినాదాలతో రాదని చురకలంటించారు. అయితే లండన్లో నిరసన ప్రదర్శనలో పాల్గొని మాట్లాడిన వక్తల్లో చాలామంది అక్టోబర్ 22, 1947లో పాకిస్తాన్ ట్రైబల్ మిలిటెంట్లను జమ్మూ కాశ్మీర్లోకి బలవంతంగా పంపించింది, బలవంతంగా రాష్ట్రాన్ని ఆక్రమించిందని గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ కూడా తమ వద్ద ఉంచుకునే నైతిక హక్కు పాకిస్తాన్కు లేదని, అసలు కశ్మీర్తో పాకిస్తాన్కి ఎలాంటి సంబంధం లేదని వక్తలు వాదించారు. ఇక పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాత్రం జమ్మూ కాశ్మీర్ను ఎప్పటికైనా సాధించి తీరుతామని ప్రగల్భాలు పలుకుతున్నాడు. దీనికి కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఘాటుగా స్పందించారు. ఉన్న పాకిస్తాన్నే చక్కదిద్దుకోలేని మీరు మమ్మల్ని ఉద్ధరిస్తారని చురకలంటించారు. కాగా షరీఫ్ కశ్మీర్ సాలిడారిటీ రోజు పాక్ ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఏదో ఒక రోజు ఇండియాలోని జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ చేతికి వస్తుందని భరోసాగా చెప్పారు. పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా కశ్మీర్ పాకిస్తాన్ జిగ్యులర్ వెయిన్ లేదా గొంతు సిరా అని పేర్కొన్నారని గుర్తు చేశారు. ఇక ఇండియా విషయానికొస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇండియాలో భాగమని వాదిస్తోంది. ఏదో ఒక రోజు పీఓకేను స్వాధీనం చేసుకుంటామని చెబుతోంది. ఇక పీఓకే కాదు, పాకిస్తాన్లోని మెజారిటీ ప్రజలు ఇండియాలో విలీనం కావడానికి సిద్ధంగా ఉన్న విషయం పాపం షరీఫ్ మరిచిపోయినట్లున్నాడని పాకిస్తాన్ అసంతృప్తవాదులు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి పాకిస్తాన్ సాలిడారిటీ డే బ్యాక్ ఫైర్ అయ్యిందని చెప్పుకోవచ్చు. పాక్ ప్రధాని షరీఫ్కు మునీర్కు ఇది చెప్పుపెట్టు అని స్పష్టంగా తెలుస్తోంది.